born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. భీకర గాలులు, భారీ వర్షాలు, మోంతా తీవ్ర తుఫాను ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో ప్రజలు విలవిలలాడిపోయిన పరిస్థితులు. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి, భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. మరోవైపు వాహనాలు ధ్వంసమయ్యాయి, రాకపోకలకు పూర్తి అంతరాయం కలిగింది, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. అయితే విశాఖలో పరిస్థితి కనుక చూస్తే గాజువాకలో కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పూర్తిగా విషపూరిత పాములు కూడా రోడ్లపైకి రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి కూడా లేదు. పూర్తిగా వాగుల్ని వంకల్ని తలపిస్తున్నటువంటి నీటి ప్రవాహంలో నడిచి వెళ్ళినా కూడా ఏ ప్రమాదం జరుగుతుందనేటటువంటి ఒక ఆందోళన ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. మరోవైపు వన్ టౌన్ విషయానికి వస్తే విశాఖ హార్బర్లో లంగరు వేసి ఉన్నటువంటి బోటు మునిగిపోయింది ఈ తుఫాను ధాటికి. ఇప్పుడు ఆ బోటు యజమాని కన్నీరు పెట్టుకుంటున్నాడు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది నాకు. ఒకవైపు వేటకు వెళ్ళాము, ఇంతలోనే తుఫాను హెచ్చరికలు రావడంతో తిరిగి వచ్చేసాము. అందులో ఐస్ నింపుకున్నాము, డీజిల్ నింపుకొని వేటకు వెళ్ళాం. మళ్ళీ ఉసూరుమంటూనే 9 మంది కళాశీలతో ఉన్న బోట్లు కూడా తిరిగి వచ్చేసాయి. లంగర్ వేసుకొని జట్టీలకు కట్టి ఉన్న బోట్లు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఒక బోట్ అయితే మునిగిపోయింది. ఆ బోటు యజమాని నన్ను ఆదుకోండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నాడు. మరోవైపు గాజువాకలో అనేక ప్రాంతాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు కూడా పూర్తిగా భారీ వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనాల రాకపోకలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సింహాచలం కొండపై భారీగా ప్రవాహంలో వచ్చినటువంటి వర్షపు నీటితో మెట్ల మార్గం మాత్రం కనువిందు చేస్తోంది. ఇప్పటికే భక్తులు కూడా రావటం తగ్గించారు కాబట్టి అక్కడ మనం చూడొచ్చు విశాఖలో పర్యాటక ప్రాంతాలు కూడా మూతపడ్డాయి. ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ తుఫాను తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే అనేక ప్రాంతాల్లో తీరని నష్టాన్ని మిగిల్చినటువంటి దృశ్యాలు ఇప్పటికే మీరు ఎప్పటికప్పుడు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా తుఫాను తీరం దాటి అల్పపీడనంగా కొనసాగిన పరిస్థితిలో కూడా 24 గంటల పాటు అనేక జిల్లాల్లో వర్షాలు ఉంటాయి. అలానే గత 2 రోజులుగా చూస్తే ఫ్లాష్ ఫ్లడ్స్, అకాల వరదలు కూడా కొండవాలు ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పునరావాస కేంద్రాలకు కూడా ఇప్పటికే అనేక వేల మందిని తరలించి సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే దెబ్బతిన్నటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరణ పనులు కూడా అధికారులు చేపడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు పనులు చేయటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే స్థాయిలో మానిటరింగ్ సిస్టమ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే కనుక విశాఖ బీచ్ తీర ప్రాంతం కూడా భీకరమైన గాలుల వేగం మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే ఆ స్థాయిలోనే సముద్రపు అలలు కూడా ఉధృతి కనపడతా ఉంది. ఇంకొక వైపు మనం చూస్తుంటే కనుక ఈ అలల ఉధృత ధాటికి ఎవరైనా అనుకోకుండా తీర ప్రాంతం వైపు వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే లైఫ్ గార్డులను తీర ప్రాంతం మొత్తం గస్తీ పెట్టారు. ఇంకొక వైపు మెరైన్ పోలీసులు అలాగే జనరల్ పోలీసులు కూడా వాహనాలు తిరుగుతూ వాళ్ళు కూడా సైరన్లు మోగిస్తూ పబ్లిక్ ని అలర్ట్ చేస్తున్నారు. ఇంకొక వైపు ఆనందపురంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఆనందపురం రోడ్లన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయనగరంలో కూడా చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వాగులు, చెరువులు నిండుకున్నాయి. పూర్తిగా రోడ్లపైకి ప్రవహించినటువంటి పరిస్థితిలో తీవ్రమైనటువంటి అసౌకర్యం కలిగింది జనజీవనానికి అని చెప్పుకోవచ్చు. మరొక వైపు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని పబ్లిక్ని పదే ముందస్తుగా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం సెల్ ఫోన్లకు నోటిఫికేషన్స్ పంపించడం కావచ్చు, లేకపోతే మీడియా ద్వారా అనౌన్స్మెంట్లు ఇస్తూ ఉండటం వల్ల పబ్లిక్ కూడా కాస్త అవేర్నెస్గానే ఉండటం వల్ల కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టాలు కూడా జరగలేదు. 1-2 చోట్ల మాత్రం కరెంటు స్తంభాలు లేకపోతే చెట్లు విరిగి పడడం వల్ల జరిగిన ప్రమాదాలు తప్ప మినహాయిస్తే, ఎందుకంటే మనకి హుదూదు ఎలాంటి నష్టాన్ని చవి చూపించిందో మనకి తెలుసు. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం తక్కువ ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్
కాకూడదనే ఉద్దేశంతో సమర్థవంతంగా ఇలాంటి తుఫాన్లను ఎదుర్కోవాలి అంటే ప్రజల సహకారం చాలా అవసరమని మొట్టమొదటి నుంచి పబ్లిక్ని ముందు అవేర్నెస్ చేస్తూ రావటం వల్ల కూడా ప్రజలు స్వచ్ఛందంగానే బయటికి రాకుండా ఇళ్ళకే పరిమితమయ్యారు. కొన్ని చోట్ల మాత్రం మీకు తెలుసు కదా, ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ కొంతమందిలో ఏంటంటే ఎందుకంటే బయటకు వస్తే ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి మనం సెల్ఫీలు తీసుకోవడము, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది అని ఆలోచన చేసేవాళ్ళు మినహా జనరల్ పబ్లిక్ అంతా కూడా ఈ మోంతా తుఫాను ప్రభావం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందనే పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు. మీడియా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తోంది. వాతావరణ శాఖ చెప్పినట్టుగానే కొన్ని ప్రాంతాల్లో అంటే ఉప్పెండ్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ప్రవాహం లాగా కాకుండా ఒక స్తూపం లాగా ఫామ్ అయి ఉప్పెండుకి కూడా అవకాశం ఉంటుంది అన్న నేపథ్యంలోనే కాకినాడ తీర ప్రాంతం ముప్పాడ దగ్గర కూడా పరిస్థితులు చూశారు. పూర్తిగా రోడ్లన్నీ ఛిద్రం అయిపోయాయి, రోడ్లన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. సో ఈ ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో మాత్రం తీవ్రమైనటువంటి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాలు చీకట్లోనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే కనుక ఏపీలో అనేక జిల్లాలు రెడ్ అలర్ట్లో కొనసాగినటువంటి ప్రాంతాలు మాత్రం ఖచ్చితంగా తుఫాను ప్రభావాన్ని తీవ్రంగా చవిచూశాయని చెప్పుకోవచ్చు. ఇక ఆరెంజ్, ఎల్లో అలర్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రం భారీ వర్షాలైతే నమోదు కావటం వల్ల జనజీవనానికి తీవ్రమైన ఆటంకం ఏర్పడింది. ఇక అరకు, అల్లూరి ఏజెన్సీ ప్రాంతాల వరకు వస్తే కొండవాలు ప్రాంతాలు పూర్తిగా బండరాళ్ళు సైతం రోడ్లపైకి దొర్లుకుంటూ వచ్చాయి, తీవ్రమైన అంతరాయాన్ని కలిగించాయి. కేకే లైన్ కూడా పూర్తిగా దెబ్బతింది. వరద ప్రవాహం దాటికి సహాయక చర్యలు కొనసాగించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు మాత్రం శ్రమించి తీవ్రమైనటువంటి పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. ఇది ఓవరాల్గా చూస్తే విశాఖలో ఇప్పటికీ కొనసాగుతోంది వర్షం. ఎందుకంటే మరొక 24 అవర్స్ మాత్రం దీని ప్రభావం ఉంటుంది. తీరం దాటిన తర్వాత కూడా గాలుల వేగం తగ్గదు, వర్షపాతం కూడా అదే స్థాయిలో నమోదవడానికి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే అనేక ప్రాంతాల్లో ఇంకా భారీగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సూచించినట్లుగా ఆ ప్రాంత ప్రజలు మాత్రం మరింత అప్రమత్తంగా మరికొన్ని గంటల పాటు ఉండాల్సిన పరిస్థితి ఉంది.